నోరు తెరు. వద్దు. నోరు తెరు. సార్ ఇదిగోండి. మధు ఒరే, నేనిప్పుడు అనుమానం లేకుండా చెప్పగలను. నా పెద్ద కోడలు నిజంగానే పిచ్చిది. ప్రతాప్, నాకంతా మసక మసకగా కనిపిస్తుందేంటి? మధు ఇటు ప్రతాప్. ఆయన మీరు ఈ డాక్టర్ని పిలిపించారేంటి? నేను బానే ఉన్నాను, నాకు మందులు అవసరం లేదు ప్రతాప్, నేను నిజం చెప్తున్నాను. ఏ డాక్టర్ నువ్వేంటి? నాకు ఎలాంటి మందులు ఇస్తున్నావు నువ్వు? నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే మధు, నేను ప్రతాప్ని డాక్టర్ని కాదు. అనయ్య, నాకైతే వదిన పరిస్థితికి ఆకలే కారణం అనిపిస్తోంది. మనం వెంటనే తనకి ఏదో ఒకటి తినిపించాలి. మామయ్య చెప్తుంది నిజమే. అది ఉదయం నుంచి నేను అసలు ఏం తినలేదు, నాకు బాగా ఆకలేస్తుంది. నాకేమైనా తినడానికి పెట్టండి. సరే సరే, ఇప్పుడు నేను నీకోసం తినడానికి ఏమైనా తెప్పిస్తాను. పుష్ప వెంటనే భోజనం తీసుకుని రా మధు మేడం కోసం. అలాగే సార్. పుష్ప, త్వరగా తీసుకురా. ఇదిగో సార్ ఇదిగో భోజనం. తీసుకొచ్చేసింది. ఇదిగో భోజనం నేను తినిపిస్తాను. ఇదిగో ఇలా తీసుకో. ఇలా ఇవ్వండి, నేనే తింటాను. ఇప్పుడు కేవలం సంకెళ్ళు మాత్రమే వేశారు. మీకు లాఠీతో స్వీట్లు ఇవ్వడం మిగిలే ఉంది. కానిస్టేబుల్, వీళ్ళకి మన థర్డ్ డిగ్రీ ఏంటో చూపించండి. అవును సార్, కొంచెం దయ చూపించండి. మీరందరూ తుమ్మక్కై నా కూతుర్నే కొడతారా? మీపై దయ చూపించారా? లేదు. ఇప్పుడిక నేను మీ అందరి మీద వరకట్న కేసు పెట్టడానికి సిద్ధమయ్యాను. నారాయణ నారాయణ, నాకు అస్సలు అర్థం కావడం లేదు. కీటకరాజు కోసం ఎలా అన్వేషించాలో ఏమిటో. దేవ ఉద్యానవనంలోని సమస్త వృక్షాలపై దేవరాజు ఇంద్రుల వారి రాజముద్రిక వేసి ఉంటుంది. నవీన వృక్షం ఏదైతే ఉంటుందో దాని మీద దేవరాజు ఇంద్రుల వారి రాజముద్రిక ఉండే అవకాశమే లేదు. ఈ విషయం మాకు అసలు తెలియనే లేదే. మాత, నేనిప్పుడే పరిశీలిస్తాను దేవేంద్రుడి రాజచిహ్నం ఏ వృక్షం మీద లేదా అని. నేను మీకు సహాయం చేస్తాను గోమాత. మాత, మీ సేవకురాలు నేనుండగా మీరు కష్టపడడం ఎందుకు? గోమాత, ఇది నా దృష్టిలో చాలా అమూల్యమైన సమయం. అందుకే మీరు నిశ్చింతగా ఉండండి. ఇక మరే విధమైన ఆలోచనలు కూడా మీ మనసులో రానివ్వకండి. నారాయణ నారాయణ. మాత సంతోషి వాస్తవంగానే వినమ్ర దేవత. తన భక్తురాలిని రక్షించేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారు చూశారా? సంతోషి అమిత భాగ్యశీలి, కనుకనే ఇలాంటి ఆరాధ్య దేవతను పొందింది.
మేము సమయం చూసుకొని మా స్థానాన్ని మారుస్తూ ఉండాలి, లేదంటే మేము వీరికి దొరికిపోతాం. మనం కూడా దేవి సంతోషికి సహాయం చేస్తే మంచిదనిపిస్తోంది. మాత, శీఘ్రంగా ఇటువైపు రండి. చూస్తుంటే కీటకరాజు ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. ఈ వృక్షం పైన చిహ్నమేది ముద్రించలేదు. ఖచ్చితంగా ఈ వృక్షమే కీటకరాజు అయి ఉంటాడు. కాదు, ఇది కీటకరాజు కాదు. దీనిపై రాజముద్రిక అక్కడ ముద్రించబడి ఉంది. దేవి సంతోషి, మీరు దిగులు చెందకండి. మనం కీటకరాజును అవశ్యం వెతికి పట్టుకుందాం. నారాయణ నారాయణ, దేవలోకం చేసిన ఒక్క పొరపాటు సమస్త దేవతలను కూడా కలవరపెడుతోంది. దేవుడు చంపేస్తున్నారు గుడ్డు. ఈ రోజు ఇంట్లో అచ్చం సినిమాల లాంటి ఆనందం కలిగింది. అదేమంటారు? ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. అదేంటి, మీకేమైంది? ఎందుకు ఇలా ఎవరో మ్యూట్ బటన్ కొట్టినట్టు సైలెంట్ గా కూర్చున్నారు? బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారే. ఏమీ కాలేదు, ఊరికనే కూర్చున్నా. నువ్వు వెళ్ళు, నాకు నీతో ఏం మాట్లాడడం లేదు. వెళ్ళు ఇక్కడి నుంచి. మాట్లాడాలని లేదా? చెప్పండి, ఏంటి విషయం? ఏమైంది? ఒకవేళ మా నాన్న తిట్టినందుకైతే మీరు కోపంగా లేరు కదా? షర్మిల, నాకు మాట చెప్పు, మనస్సాక్షితో చెప్పాలి. ఇందాక నువ్వు చేసావు కదా పెద్దమ్మతోటి, మా అమ్మతోటి, అది నీకు కరెక్ట్ అనిపించిందా? అందరి ముందు అలా కొట్టిస్తావా? ఇంకా అదే కాకుండా నీ ముందు మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పించుకుంటావా? వాళ్ళు చేతులెత్తి మొక్కినా నీ మనసు కరగలేదా? వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా ఆనందపడుతున్నావు కదా? నన్ను కాపాడండి. ప్రతాప్, చూసారా మీరు? అదిగో, మీరంతా టైంకి వచ్చారు, లేదంటే నా ప్రాణాలు తీసేసి ఉండేది. నేనెలా